ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం సర్వీసెస్ గురించి, అంటే ఇది కూడా నెట్వర్క్కి సంబంధించినటువంటిది. సర్వీసెస్ గురించి మనం ఎలా సర్వీసెస్ రన్నింగ్లో ఉన్నాయి, స్టాపింగ్లో ఉన్నాయి అనేది ఎలా తెలుసుకుంటాం అనే దాని గురించి ఈ వీడియో చేశాను. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా నెట్వర్కింగ్లోకి మనకు వస్తుంది. ప్రీవియస్ వీడియోలో నెట్ స్టాట్ కమాండ్ గురించి చెప్పాను. ఈ వీడియోలో కూడా నెట్వర్క్ రిలేటెడ్గా ఉండేటటువంటి ఈ ఒక కమాండ్. ఇది లైనెక్స్లో అయితే లైనెక్స్ RHEL 6th వెర్షన్లో అయితే సర్వీస్ అనే కమాండ్ తోటి స్టార్ట్ అవుతుంది. అదే మనకు RHEL 7లో అయితే systemctlతో స్టార్ట్ అవుతుంది. ఆ కమాండ్స్ చూపిస్తాను. ఇప్పుడు సర్వీస్ ఆర్ డీమాన్ అంటే ఏంటి? సర్వీస్నే మనం డీమాన్ అని కూడా చెప్తూ ఉంటాము. అసలు సర్వీస్ అంటే ఏంటి, డీమాన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు సర్వీస్ ఆర్ డీమాన్ అనేది ఒక ప్రోగ్రాము. అది బ్యాక్గ్రౌండ్లో మనకు కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. సర్వీస్ ఆర్ డీమాన్ ఇవి రెండు ఒకటేను. సర్వీసు కంప్యూటర్ అంటే సిస్టమ్, మన సిస్టంలో వచ్చే చేంజెస్ని మానిటర్ చేస్తూ వాటికి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక సర్వీస్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ సర్వీస్ అనే దానికి రెస్పాండ్ అవుతుంది. ఇది కంప్యూటర్లో మనం ఇచ్చేటటువంటి చేంజ్ అనుకోండి. అంటే ఒక సెట్టింగ్స్ని మార్చినప్పుడు దానికి సర్వీస్ అనేటటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సర్వీసెస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు వెబ్ సర్వర్ కోసం అపాచీ సర్వర్, లేకపోతే దీనికి ఒక HTTPD, మనకు RHELలో అయితే HTTPD అనేటటువంటిది సర్వీస్ లేక డీమాన్ అవుతుంది. సర్వీస్ అని కొంతమంది అంటారు, డీమాన్ అని కొంతమంది అంటారు, రెండు ఒకటేను. దీనికి పోర్ట్ నెంబర్ వచ్చేసి నాన్ సెక్యూర్ 80, సెక్యూర్ అయితే 443 ఉంటుంది. ఈ అపాచీ వెబ్ సర్వర్కి పోర్ట్ నెంబర్. సర్వీస్ అయితే HTTPD ఉంటుంది RHELలో. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అపాచీ అనేది ఒక సర్వీసు, సాంబా అనేది ఒక సర్వీసు లైనెక్స్లో, NFS సర్వీసు, FTP సర్వీసు, SSH సర్వీసు, ఇలాంటి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ మన సిస్టంలో ఏది అవసరమో అవన్నీ రన్ చేసుకుంటూ ఉంటాము. వాటిల్ని డిమాండ్ అని కూడా అంటాము. సర్వీస్ను కంట్రోల్ చేయడానికి ఇక్కడ 2 కమాండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సర్వీస్ అనే కమాండ్. నార్మల్గా మనం AWS సిస్టమ్స్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే సర్వీస్ కమాండ్ systemctl అంటే RHEL 6లో యూజ్ చేసే సర్వీస్ కమాండ్, RHEL 7లో యూజ్ చేసేటటువంటి systemctl కమాండ్ రెండు కూడా మనకు AWS సిస్టమ్స్లో వర్క్ అవుతాయి. సర్వీస్, ఇప్పుడు ఈ సర్వీసు అనేటటువంటిది మనకు ఒక కమాండ్. ఈ సర్వీస్ ఏం చేస్తుంది అంటే సర్వీస్ స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, అలాగే సర్వీస్ స్టేటస్ని చూడడానికి, సర్వీస్ని రీలోడ్ చేయడానికి, రీస్టార్ట్ చేయడానికి, దీనన్నిటికీ కూడా మనకు సర్వీస్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. సర్వీస్ కమాండ్ ఎలా ఉంటుంది అంటే సర్వీస్ నేమ్, స్టేటస్ చూడాలంటే స్టేటస్ ఇస్తాము. లేకపోతే సర్వీస్ని స్టార్ట్ చేయాలన్నప్పుడు సర్వీస్ నేమ్ స్టార్ట్, సర్వీస్ నేమ్ రీస్టార్ట్, సర్వీస్ నేమ్ రీలోడ్, సర్వీస్ నేమ్ స్టాప్, ఇలా కమాండ్ ఇస్తాము. అదే మనం RHEL 7లో అయితే systemctl అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఈ systemctl తోటి మనకు కొన్ని కమాండ్స్ వస్తాయి. ఈ systemctlలో వచ్చేసి మనకు అది మనం చేస్తూ చూసినట్లయితే అర్థమవుతుంది. సర్వీస్ అనేది ఈ స్టేటస్ చూడడానికి స్టాప్, స్టార్ట్, రీలోడ్, రీస్టార్ట్ ఇవి చేయడానికి యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక సిస్టమ్ రన్నింగ్లో ఉంది. ఈ సర్వీస్ని మనం ఒక HTTPDని ఎగ్జాంపుల్ కోసం తీసుకొని దానిని ఇన్స్టాల్ చేసి ఆ సర్వీస్ని స్టార్ట్ చేసామనుకోండి, ఆ సర్వీసు స్టార్టింగ్లోనే ఉంటుంది మనం వర్క్ చేసినంతసేపు. ఒకవేళ సిస్టమ్ కానీ మనకు
రీస్టార్ట్ చేసిన రీబూట్ చేసిన ఆ అక్కడ ఉండేటటువంటి హెచ్టిటిపిడి సర్వీస్ అనేది ఆటోమేటిక్గా స్టాప్లోకి వెళ్ళిపోతుంది. మనం యాక్టివ్లో ఉంచినా కూడా, అంటే స్టార్టింగ్లో ఉంచినా కూడా. దీనికోసం అంటే సర్వీస్ అనే కమాండ్ మనం స్టార్ట్ టు స్టాప్, రీలోడ్, రీస్టార్ట్, స్టేటస్ చూడడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఈ 5 థింగ్స్ మాత్రమే చేస్తుంది. అదే మనకు రీబూట్ తర్వాత కూడా మన సర్వీసు, మనకు అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి రీబూట్ తర్వాత కూడా మనకు సర్వీస్ అనేది యాక్టివ్లో ఉండాలి అన్నప్పుడు, లేకపోతే రన్నింగ్లో ఉండాలి అన్నప్పుడు మనం సిహెచ్కే కాన్ఫిగ్ అనేటటువంటి కమాండ్ని RHEL6లో యూజ్ చేస్తాము. అదే 7లో అయితే systemctl కమాండ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఒకసారి కమాండ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ సర్వీస్కి సంబంధించినవి చూద్దాము. ఒక సర్వీస్ రన్ అవుతుందా లేదా అనేది ఎలా చూస్తావు అని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. దానికి మనం సర్వీస్ ఆల్రెడీ నేను ఇక్కడ హెచ్టిటిపిడి ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తున్నాను ఈ సిస్టమ్ మీద. ఇప్పుడు కమాండ్ ఇస్తాను, సర్వీస్ నేమ్ ఇస్తాము. ఏ సర్వీస్ నేమ్ అయితే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి వాటికి రిలేటెడ్ సర్వీస్ నేమ్ని ఇక్కడ మనం చూసినట్లయితే హెచ్టిటిపిడి సర్వీస్ నేమ్ అవుతుంది. స్టేటస్ చూడాలంటే స్టేటస్ అనేటటువంటి కమాండ్ని ఇస్తే చాలా సింపుల్ కమాండ్, దీని స్టేటస్ చూపిస్తుంది. ఇన్యాక్టివ్లో ఉన్నట్లు, డెడ్ అయి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి సర్వీస్ స్టార్ట్ చేసేటటువంటి కమాండ్ని ఇస్తాను. సిస్టమ్ స్లోగా ఉంది. సర్వీస్ నేమ్ హెచ్టిటిపిడి స్టార్ట్ ఈ కమాండ్తో మనం ఈ కమాండ్ ఇవ్వాలంటే సుడో పర్మిషన్స్ ఉండాలి మనకు. సుడో పర్మిషన్స్తో అంటే రూట్ ప్రివిలేజెస్తో ఈ కమాండ్ ఇచ్చినట్లయితే మనకు వర్క్ అవుతుంది. సర్వీస్ హెచ్టిటిపిడి స్టార్ట్ ఈ కమాండ్ తోటి మనకు సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సుడో సర్వీస్ హెచ్టిటిపిడి స్టేటస్ చూడాలంటే స్టేటస్ ఇచ్చినట్లయితే మనకి యాక్టివ్లో ఉన్నట్లు ఈ కమాండ్ చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా యాక్టివ్ రన్నింగ్ అనేసి. ఇది ఇంతకుముందు డెడ్లో ఉన్నింది ఇన్యాక్టివ్లో. ఇలా మనం సర్వీస్ని స్టార్ట్ చేయడానికి సర్వీసు సుడో అనేది రూట్ ప్రివిలేజెస్ ఈ కమాండ్ని రూట్లో యూజ్ చేసినట్లయితే మనం సుడో ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్వీస్ హెచ్టిటిపిడి స్టేటస్ అనే కమాండ్ తోటి ఆ సర్వీస్ అనేది హెచ్టిటిపిడి సర్వీస్ అనేది యాక్టివ్లో ఉందా, రన్నింగ్లో ఉందా లేదా అనేది మనం చెప్పగలమని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్వీస్ నేమ్ స్టేటస్ అని చెప్పండి. హెచ్టిటిపిడి అంటే ఈ పర్టికులర్ హెచ్టిటిపిడిని కమాండ్లో ఎప్పుడూ చెప్పకండి. సర్వీస్ నేమ్ అని చెప్పండి. ఇంటర్వ్యూలో కంపల్సరీగా అడిగేటటువంటి క్వశ్చన్ ఇది. ఇక స్టాప్ కమాండ్ ఇచ్చి చూస్తాం. సేమ్ కమాండ్లో సుడో సర్వీస్ హెచ్టిటిపిడి స్టాప్ అని ఇచ్చినట్లయితే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మరలా స్టేటస్ చూసినట్లయితే మనకు ఇన్యాక్టివ్లో డెడ్లోకి వచ్చేసింది. ఇది మరలా మనం స్టేటస్ స్టార్ట్ ఇచ్చినట్లయితే స్టార్ట్ అవుతుంది. ఇలా మనం స్టార్ట్ చేస్తాము. రీలోడ్, రీస్టార్ట్ కూడా సేమ్ కమాండ్సే ఉంటాయి. ఇది కానీ ఒకసారి రీబూట్ అయిందంటే మనకి యాక్టివ్లో ఉండేటటువంటిది స్టాప్ అయిపోతుంది, ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. దానికోసం మనం సిహెచ్కే కాన్ఫిగ్, దీనికి కూడా మనకు సుడో పర్మిషన్స్ ఉండాలి. సుడో సిహెచ్కే కాన్ఫిగ్ అని కమాండ్ని యూజ్ చేస్తాము. దాని తర్వాత హెచ్టిటిపిడి ఆన్ అని కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ సిహెచ్కే కాన్ఫిగ్ తోటి ఆన్, ఆఫ్ రెండు మాత్రమే వస్తాయి. సిహెచ్కే కాన్ఫిగ్ అంటే చెక్ కాన్ఫిగరేషన్ అని, సిహెచ్కే కాన్ఫిగ్ తర్వాత సర్వీస్ నేమ్ ఆన్లో ఉండాలనుకుంటే ఆన్ ఇవ్వాలి. రీబూట్ తర్వాత కూడా మనకు ఆన్ యాక్టివ్లోనే ఉండాలంటే అవసరం లేదు, ఆఫ్ అవ్వాలి అంటే ఎప్పుడైనా కూడా ఆఫ్ అనేది ఇవ్వచ్చు.
ఇప్పుడు ఈ కమాండ్ ఇచ్చినందువలన మనకు రీబూట్ అయిన తర్వాత కూడా హెచ్టిటిపిడి అనేటటువంటి సర్వీస్ మనకు యాక్టివ్లోనే ఉంటుంది. ఇవి మీరు యూజ్ చేసేటటువంటి లైనక్స్ సిస్టమ్స్ అయితే RHEL 6 వర్షన్లో ఈ కమాండ్స్ని యూజ్ చేస్తాము. అదే 7th వర్షన్లోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం 6, 7 రెండు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ కమాండ్ కూడా రెండిట్లో చెప్తున్నాను. సుడో అనేది మనం యూజ్ చేయాలి. ఇది AWS సిస్టమ్ కాబట్టి ఈ AWS సర్వర్స్లో కాన్ఫిగరేషన్లో మనకు సర్వీసు సిస్టమ్ CTL రెండు కమాండ్స్ యూజ్ అయ్యేలాగా వీటిని చేస్తున్నారు. సిస్టమ్ CTL ఒకే వర్డ్ ఇది సిస్టమ్ CTL. దీని తర్వాత మనకు సర్వీస్ నేమ్ స్టాప్ ఇలా వచ్చిందని ఇలా వస్తుంది అక్కడ సర్వీస్లో అయితే. ఇక్కడైతే సిస్టమ్ CTL స్టేటస్ అంటే అక్కడ లాస్ట్లో వచ్చినటువంటి స్టేటస్ ఇక్కడ ముందుగానే వస్తుంది. దీని తర్వాత సర్వీస్ నేమ్ వస్తుంది. ఇలా ఉంటుంది కమాండ్. కొంచెం డిఫరెన్స్లో సేమ్ కమాండే సర్వీస్ నేమ్ స్టేటస్ అక్కడ ఇస్తాము. ఇక్కడ సిస్టమ్ CTL స్టేటస్ HTTPD ఇస్తాము. ఇప్పుడు సేమ్ కమాండ్ని మనం స్టాప్ చేయాలి అనుకుంటే యాక్టివ్లో ఉండేటటువంటి సర్వీస్ స్టాప్ ఇచ్చి సర్వీస్ నేమ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చినట్లయితే స్టాప్ అవుతుంది. ఇప్పుడు స్టేటస్ చూద్దాము. ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయింది. ఇలా సిస్టమ్ CTL కమాండ్ తోటి సేమ్ మనం స్టేటస్ కానీ స్టాప్ కానీ స్టార్ట్ కానీ ఏవైనా కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను సిస్టమ్ CTL తోటి. మనం చూసినట్లయితే ఇప్పుడు స్టేటస్ యాక్టివ్లోకి వచ్చేసింది. ఇవి సర్వీస్కి సిస్టమ్ CTLకి ఉండేటటువంటి డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఎవరైతే అడగరు, మీరు ఏ వర్షన్లో వర్క్ చేస్తున్నారని అడుగుతారు. మీరు ఏ వర్షన్ ఫెమిలియర్ అయితే ఆ వర్షన్ చెప్పుకోండి. RHEL 6 అయితే 6, 7 అయితే 7. ఈ కమాండ్స్ అనేవి డెవాప్స్ వాళ్ళకి కూడా AWS వాళ్ళకి కూడా లైనక్స్ సిస్టంలో వర్క్ చేసే వాళ్ళకి అవసరమవుతాయి. ఈ మెయిన్ కమాండ్స్ ఇవన్నీను నెట్వర్క్ రిలేటెడ్ కమాండ్స్. నిన్న చెప్పినటువంటి నెట్ స్టార్ట్ కమాండ్ కూడా AWS డెవాప్స్ లైనక్స్ వీళ్ళ ముగ్గురికి యూజ్ అయ్యేటటువంటి కమాండ్స్. ఇక్కడ ఇంతకుముందు chk config కమాండ్ తోటి సర్వీస్ని రీబూట్ తర్వాత కూడా ఆన్లో ఉంచడం కోసం ఆన్ అనే సర్వీస్ నేమ్ ఆన్ అని ఇచ్చినాము. అదే RHEL 7లో అయితే మనం ఏమి ఇస్తాము, సిస్టమ్ CTL నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆన్ ఆఫ్ అనేది ఇచ్చాము chk కాన్ఫిగ్లో. కానీ ఇక్కడ ఎనేబుల్ డిసేబుల్ అని ఇస్తాము. వర్డ్స్ అలా చేంజ్ చేసినారు. ఎనేబుల్ HTTPD సర్వీస్ నేమ్ ఇస్తాము. ఇప్పుడు ఎనేబుల్లో ఉంటుంది రీబూట్ అయిన తర్వాత కూడాను. ఈ కమాండ్ మనకు chk కాన్ఫిగ్ కానీ ఈ ఎనేబుల్ కమాండ్ కానీ మనకు ఏం జరుగుతుందనేది తెలియదు. అంటే జస్ట్ కమాండ్ ఇచ్చిన తర్వాత మనకు ప్రాంప్ట్ వచ్చేసింది. ఇక్కడ ఏమైందనేది మనకు తెలియదు. దీనిని చూడడం కోసం chk కాన్ఫిగ్ తోటి -list అనే కమాండ్ని ఇచ్చినట్లయితే మనం ఆ ఫ్లాగ్ని యూజ్ చేసినట్లయితే ఇక్కడ లిస్ట్ వస్తుంది. మనకి ఏవి ఆఫ్లో ఉన్నాయి ఏవి ఆన్లో ఉన్నాయి అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 0 1 2 3 4 5 6 అనేది ఏంటి అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాము. ఈ వీడియో చాలా పెద్దదైపోతుంది. ఇక్కడ నెట్వర్క్లో లాస్ట్ లైన్లో చూడండి 0 ఆఫ్ 1 ఆఫ్ 2 ఆన్ 3 ఆన్ 4 ఆన్ 5 ఆన్ 6 ఆఫ్ అనేటటువంటివి ఇవి ఉన్నాయి. ఇవి ఆల్రెడీ బూటింగ్ ప్రాసెస్లో నేను చెప్పున్నాను. అవి చూడకపోయినట్లయితే అలాగే ఇంకొక 2-3 వీడియోస్లో కూడా చెప్పున్నాను. అవి తెలియకుంటే మరో ఇంకొకసారి చెప్తాను ఇవి ఏంటి 6 అనేటటువంటివి అనేది. ఇలా మనం సర్వీస్ని రన్ అవుతుందా లేదా అనేది ఈ కమాండ్ తోటి
మనం చూస్తాము. ఏడబ్ల్యూఎస్లో అయితే 2 కమాండ్స్ వర్క్ అవుతాయి. మీరు ఏ సిస్టమ్ తీసుకున్నా కూడా, ఏ ఇన్స్టెన్స్ తీసుకున్నా కూడా. అదే మనకు RHEL 6 లైనక్స్ సిస్టమ్స్లో అయితే సర్వీస్ కమాండ్ని యూజ్ చేస్తాం. RHEL 7లో systemctl కమాండ్ని యూజ్ చేస్తాము. ఎనేబుల్కి అయితే systemctlని యూజ్ చేస్తాం RHEL 7లో. 6లో అయితే మనం chk కాన్ఫిగ్ని యూజ్ చేస్తాము. ఈ chk కాన్ఫిగ్ కమాండ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కమాండ్. ఇది కూడా ఇంటర్వ్యూలో పర్టికులర్గా అడుగుతారు. ఆఫ్టర్ రీబూట్ నాకు సర్వీస్ అనేది యాక్టివ్లో ఉండాలి, దానికి ఏం చేయాలి అనేటటువంటి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు. మీరు అన్నిటికీ రెడీ ఉండేలాగా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ని మాత్రమే యూజ్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వమంటున్నారు. ఒక్కొక్కరు అడిగేటటువంటిది ఇది సోషల్ మీడియా కాబట్టి అందరికీ అన్నీ ప్రొవైడ్ చేయడానికి నేను ఒక్కదాన్నే కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసి ఇవ్వలేను. అందుకే నేను ఇంత డీప్గా టైం ఎక్స్ట్రా అయినా కూడా డీప్గానే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. మీకు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ కూడా వీడియోస్లో చెప్తున్నాను. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోస్ చూడండి, సరిపోతుంది. మీరు ఇంపార్టెంట్ అని నేను చెప్పినటువంటి పాయింట్ కానీ, మీకు ఇంపార్టెంట్ అయిన పాయింట్ కానీ మీరు కంపల్సరీగా ఒక నోట్బుక్ పెట్టుకొని నోట్స్ రాసుకోండి. అంతకంటే ఇంకా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి ప్రాజెక్ట్ రిలేటెడ్ అడుగుతున్నారు, డెవాప్స్ రిలేటెడ్ అడుగుతున్నారు, AWS రిలేటెడ్ అడుగుతున్నారు. ఇన్ని ప్రిపేర్ చేసి ఇవ్వడానికైతే నాకు టైం ఉండట్లేదు, వీడియోస్ చేయడానికే టైం ఉండట్లేదు. ఇంకా డాక్యుమెంటేషన్ అంతా ప్రిపేర్ చేసి కనీసం కొంచెం టైం కూడా ఉండదు నాకు. కాబట్టి మీరు వీడియోస్ చూసే నేర్చుకోండి. ఇదే సరిపోతుంది నేను చెప్తున్నాను కాబట్టి. ఇదే డాక్యుమెంట్లో కూడా నేను ఇచ్చినందువల్ల మీరు చదువుకుంటారు. కానీ నేను చెప్పినప్పుడు మీకు క్విక్గా తలలోకి వెళ్ళిపోతుంది, అదే మైండ్లో నిలిచిపోతుంది. మీరు 100 టైమ్స్ చదివినా కూడా ఇలా ఉండదు మీకు. కాబట్టి అందరూ వీడియోస్ బాగా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసి పెట్టుకోండి. దయచేసి డాక్యుమెంట్స్ మాత్రం అడగకండి, ప్రిపేర్ చేసి అయితే ఇవ్వలేని ఇప్పట్లయితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.